తమిళ చూసిన అందరికీ అర్థమవుతుంది నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానో. ఒక అడ్వైస్ అనకూడని 2 మాటలు, నలుగురు ఇన్వాల్వ్మెంట్. దీని కారణంగా సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ ఇష్యూ కన్నా ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. నేను ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయడానికి రాలేదు. ఎవడు ఒపీనియన్ వాడిది, ఎవడి వాక్ స్వాతంత్రం వాడిది. కానీ ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు, నిన్ను చూసి నలుగురు ఫాలో అవుతున్నప్పుడు, నీ మాట నలుగురు వినేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. ఇప్పుడు నేను శివాజీ గారిని వెనకేసుకు రావట్లేదు, అలా అని ఆయన చెప్పింది తప్పు అని కూడా ఖండించట్లేదు. కానీ ఆయన ఇచ్చిన అడ్వైస్ మంచిదే. కానీ ఆయన వాడిన 2 మాటలు, సామాన్లు, ఇంకొక పదం, అది నేను చెప్పకూడదు, ఆ పదం వాడటం 100% రాంగే. దాని కారణంగా ఆయన నోటీసులు వెళ్ళాయి, ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతాడు, ఇంకా అదంతా వేరే విషయం. కానీ ఇష్యూ మీద కొంతమంది స్పందించారు. వాటి గురించి ఈరోజు నేను మెయిన్గా మాట్లాడాలనుకుంటున్నా. ఒక పబ్లిక్ డొమైన్ లో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకు మనం కౌంటర్ ఇవ్వటం లేదా దాని మీద స్పందించడం అది రైట్. ప్రతి ఒక్కరు అది చేయొచ్చు, అదేం తప్పు కాదు. కానీ మన హిందూ ధర్మాన్ని తీసుకురావడం ఎంతవరకు రైటు, దాని మీద ఈ రోజు ఈ వీడియో మాట్లాడుకుందాం. ఈ ఇష్యూ మీద ముందుగా స్పందించింది చిన్మయ్య గారు. ఈవిడ తన ఒపీనియన్ ని చాలా బోల్డ్ గా చెప్తుంది. చెప్పుకోవచ్చు, అది తన పర్సనల్ ఒపీనియన్, తన ఇష్టం, అది తనకు ఆ రైట్ కూడా ఉంది. కానీ ఆవిడ చెప్పే ఆ విషయం మీద కొన్ని లక్షల మంది హట్ అవుతున్నారు. అది తప్పు. నువ్వు చెప్పే విధానం, నువ్వు చెప్పే మెసేజ్ కొంచెం పొలైట్ గా అందరికీ ఆమోదయోగంగా చెప్పుకుంటే మంచిది. గతంలో కూడా ఈవిడ తాలిబొట్టులు వేసుకోవడం మాకు ఇష్టం లేదు, మెట్టిన పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు, ఇవంతా అబ్బాయిలు వేసుకోవచ్చు కదా అనే మీనింగ్ తో గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. నీకు ఇష్టం లేదు పెట్టుకోవద్దు, నీకు ఇష్టం లేదు వేసుకోవద్దు తాలిబొట్టు, ఎవడేసుకోమన్నాడు? మీ హస్బెండ్ కూడా దానికి సపోర్ట్ చేస్తాడు, దట్స్ యువర్ విష్. కానీ నేను చేస్తున్నాను కదా అని చెప్పి ప్రపంచం అంతా నాలాగే ఉండాలి, నేను చేసిందే అందరు చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. ఆవిడ ఏం పోస్ట్ చేసిందంటే, ఇప్పుడు మీరు పెళ్ళైన వాళ్ళు కదా, పెళ్ళైన వాళ్ళు టీ షర్ట్లు జీన్స్ ఎత్తికేసుకుంటున్నారు, మీరు కుర్తాలు వేసుకోవాలి, కడియాలు పెట్టుకోవాలి అనే విధంగా మాట్లాడింది. ఇప్పుడు శివాజీ గారు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం ఎంత తప్పు, ఇప్పుడు నువ్వు మగవాళ్ళందరినీ ఉద్దేశించి అలా పోస్ట్ చేయడం కూడా తప్పు కదా. అతని మీద లీగల్ నోటీసులు వెళ్ళాయి, మరి నీకు ఎవరైనా లీగల్ నోటీస్ పంపించాడా? మధ్యలో మన దేవుళ్ళ పేరు తీసుకొస్తుంది ఈవిడ. చూడండి ఆమె పోస్ట్ చేసిందో, చూపిస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు చేతనైంది నువ్వు చేసుకో, కానీ నీ అభిప్రాయాన్ని 10 మందికి రుద్దొద్దు. ఏమన్నా మంచుంటే సలహా ఇవ్వు, ఓకే. కానీ ఇది నేను చేస్తున్నాం కదా, అందరు ఇలాగే చేయాలి, ఇదే వేసుకో, అందరు తాలిబొట్లు తీసేయండి. హిందూ ధర్మంలో ఉంది తాలిబొట్లు వేసుకోవాలి, మెట్టులు పెట్టుకోవాలి ఉంది. కానీ అది ఎక్కడ మ్యాండేటరీ అని చెప్పలా. కానీ అది మన సనాతన ధర్మం కాబట్టి, పూర్వీకుల కాడి నుంచి వస్తూ ఉంది కాబట్టి ఆ ఆచారాన్ని పాటిస్తారు, తప్పులేదు. నీకు ఇష్టం లేకపోతే చేయొద్దబ్బా. నేను చేయట్లేదు, మీరు కూడా ఇలా చేయండి అంటే అది ఎంతవరకు రైటు? సనాతన ధర్మాన్ని మా దేవుళ్ళు ఎందుకు తీసుకొస్తారు? సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్ళు ఎందుకు తీసుకొస్తారు? అది చాలా రాంగ్ అండి. అది ఈ సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కడ జనాలు మర్చిపోతారా, మేము ఎక్కడ ఫేడ్ అవుట్ అయిపోతామా, మాకు ఎక్కడ అవకాశాలు రావా అనే ఉద్దేశంతో ఇటువంటి కాంట్రవర్సీలో దూరతారన్నమాట. దూరండి, మీకు సంబంధించిన విషయాలు వేరే వేరే విషయాల్లో దూరండి. కానీ ఇక్కడ హిందూ దేవులని, హిందూ మతాన్ని తక్కువ అంచనా చేస్తూ ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. నెక్స్ట్ పర్సన్ నాన్ వేస్ట్ పిచ్చిన మంచి మాటలు వస్తాయి, నేను అనకూడదు. వాడు ఎంత మాటలు మాట్లాడంటే ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి మీరు కూడా వినండి. అది సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. సీతాదేవి ద్రౌపది దేవిని ఏ టీ షర్ట్లు వేసుకున్నారని చెప్పి రేపులు చేశారంట. వీడ అబ్బా అనకూడదు, కానీ వీడని చూసి వచ్చాడా, వీడు ఎక్కడ చదివాడా, ఎక్కడ మన పురాణాలలో ఎక్కడ ఉన్నాయా, రామాయణంలో ఉన్నాయా, భాగవతంలో ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నాడు? సీతాదేవిని అపహరించినందుకు లంకాదేశుడు సకల శాస్త్ర పారంగతైన రావణ బ్రహ్మను కూడా రాముడు కాటికి సాగనంపాడు. ద్రౌపదిని అవమానించినందుకు అఖండ కురువంశం కురుక్షేత్ర యుద్ధంలో కొట్టుకుపోయింది. బచ్చేగాడి నువ్వెంత, నువ్వు మాట్లాడే మాటలెంత? ప్రతి ఒక్కడికి హిందూ మతాన్ని కించపరిస్తే త్వరగా ఫేమస్ అయిపోవచ్చు అని. ఎందుకంటే హిందువుల్లో ఆ యూనిటీ లేదనమాట. ఎందుకంటే సెక్యులర్ చేతులు ముచ్చు కూర్చోంటాం కాబట్టి మనం ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే నిజం. వేరే మతాలు అనమండి, ఇంటికొచ్చి నరుకుతారు. ఎందుకంటే హిందువులు సెక్యులర్లు కాబట్టి ఎవడు ఏం పీకలేడు, లీగల్ గా కూడా ఎటువంటి ఇష్యూలు రావని చెప్పే ఒక ఉద్దేశంతో కేవలం ఒక్క మతాన్ని టార్గెట్ చేసి ఇలా మాట్లాడతారన్నమాట. కానీ ఇలా మాట్లాడే వాళ్ళందరికి బుద్ధి చెప్పాలంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 ప్రకారం ఇదొక చట్టరీత్యా నేరం. ఇది గాని రుజువైతే 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎవరైనా సోషల్ మీడియా, ఫేస్బుక్ లో గానీ, ట్విట్టర్ లో గానీ
హిందువుల గురించి కించపరిస్తే ఆ వీడియో సేవ్ చేసుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏంటంటే ఇది ఓన్లీ నా అభిప్రాయం ప్రకారం ఒక మాట చెప్తాను. మన ఇంట్లో తల్లి గాని, తండ్రి గాని, అన్న గాని, తమ్ముడు గాని ఎవరైనా ఒక మాట మీకు చెప్తున్నారు అంటే, అమ్మ ఇటువంటి బట్టలు వేసుకోవద్దు, బయట ఇలా తిరగొద్దు అని చెప్తున్నారంటే వాళ్ళకున్న జ్ఞానం, బయట పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని మన మంచి కోసం ఒక మాట చెప్తారు. దాంట్లో వింటే తప్పే ఉంది. జస్ట్ వినండి, తర్వాత మంచో చెడో మీకు ఇష్టమైంది మీరు చేసుకోండి. పిల్లలైనా ఎవరైనా సరే ఇవే బట్టలు వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, తగ్గుండాలి అని చెప్పే రైట్ ఎవరికి లేదు. అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. ఇందులో ఇంకో పర్సన్ అనసూయ గారు, నా బాడీ నా ఇష్టం, రైట్. అది ఆవిడ బాడీ ఆవిడ ఇష్టం, తన ఇష్టం వచ్చినట్టు చేస్తే తన ఇష్టం. అది ఎవరో తనని అడిగే రైట్ ఎవరికి లేదు. ఎందుకంటే అది తన పర్సనల్. ఆ ఉండే ఫీల్డ్ కి ఎక్స్పోజింగ్ చేయాలి, ఆమె డ్రెస్సింగ్ ఆమెకి యూజ్ అవుతాయి అవన్నీ. కానీ ఇప్పుడు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉండే ఒక నా చెల్లికి, నా తోట అక్కలకి ఇటువంటి వేసుకుంటే చూసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్లు అంత ఇంప్రూవ్ అవి ఉండవు, వాళ్ళు ఎప్పుడు ఇటువంటి చూసుంటారు కాబట్టి. వాడి వ్యక్తిగత విషయాలు నలుగురి మీద రుద్దొద్దు. మంచి చెప్పండి, తప్పులేదు. కానీ మేం చేసేదే మంచి, మేము చేసేదే రైట్, మీరందరూ ఇలాగే ఉండండి అంటే అది ఎంతవరకు రైట్ అనమాట. షేపులు చూపించుకోండి, లేదా మీరు కూడా ఇట్లా స్లీవ్లెస్ వేసుకోండి, ఓపెన్ టాప్ బాడీలు వేసుకోండి అంటే అది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, వ్యక్తిగత విషయాలు బట్టి ఉంటుంది. కానీ అందరూ ఇలాగే ఉండండి, ఇలాగే చేసుకున్నారంటే తప్పు. ఈ విషయం పక్కన పెడితే మధ్యలో హిందూ మతాన్ని ఎందుకు తీసుకొస్తారు నాకు అర్థం కాలేదు. రేపులు జరిగినా ఇండియానే బ్లేమ్ చేస్తారు, అదే పక్క దేశాల్లో అయితే చంపేస్తారు, నరికేస్తారు అని మాట్లాడతారు. మన దేశ జనాభా ఎంత తెలుసా? 140 నుంచి 150 కోట్ల మధ్యలో ఉంటుంది. మీరు చెప్పే అదర్ కంట్రీస్ లో మన ఒక మెట్రో సిటీ ఉన్నంత పాపులేషన్ కూడా ఉండదు. కానీ ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి, దేశాలు మీరు చెప్పే ఆ వేరే దేశాల్లో ఎన్ని రేప్ కేసులు నమోదవుతున్నాయి, భారతదేశంలో ఎన్ని రేప్ కేసులు నమోదవుతున్నాయి ఒకసారి ఆలోచించండి. రేప్ కేసులు తక్కువ జరుగుతున్నాయి, మంచిదే కదా అని అనట్లేదు. ఒక్క తప్పు జరిగినా అది తప్పే. మగవాళ్ళు కూడా మారాలి. అమ్మాయిలు అటువంటి డ్రెస్సులు వేసుకుంటే అబ్బాయిలు టెంప్ట్ అయిపోయి రేప్ చేస్తారు. రేప్ చేసేవాడు ఎలా ఉన్నా సరే వాడు మైండ్ సెట్ క్రిమినల్ గా ఉంటుంది. చీర కట్టినా సరే దాని దగ్గరికి వెళ్లే టైప్ అన్నమాట. అటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో, ఎవరు లేరని అనట్లేదు. అలా కాకపోతే 17 ఏళ్ల పిల్ల ఏమి ఎక్స్పోజింగ్ ఇస్తుంది, 60 ఏళ్ల ముసలాం ఏమి ఎక్స్పోజింగ్ ఇస్తుంది? వాళ్ళ మీద రేపులు జరిగాయి మన దేశంలో, కాదనట్లాల్సింది మైండ్ సెట్. కానీ కొంతమంది ఉంటారు క్రిమినల్ మైండ్ సెట్, అటువంటి వాళ్ళు ఏం చెప్పినా ఎలా చెప్పినా మారరు. న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా శిక్షిస్తుంది. ఈ టాపిక్ మధ్యలో హిందూ మతాన్ని తీసుకురావడం తప్పు అంటున్నా నేను. హిందూ మతాన్ని తీసుకురావడం, హిందూ సంస్కృతి వ్యతిరేకంగా మీరు చేసే ఈ పోస్టులు ఎంత మందిని హర్ట్ చేస్తే ఒకసారి ఆలోచించండి. దీని మీద ఖచ్చితంగా మీరు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలని హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద, మా దేవుళ్ళ మీద రుద్దకండి. ఇది 100% రాంగ్. చివరిగా నేను చెప్పాలనుకుంది ఒకటే, మహిళా స్వేచ్ఛ, మహిళలకు ఇష్టం వచ్చిన బట్టలు, వాళ్ళ ఇష్టం వచ్చిన వస్త్రాలంకరణ చేసుకునే అధికారం, హక్కు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన రైట్. దాన్ని ఎవడు క్వశ్చన్ చేసే రైట్ లేదు. కానీ మీరు నలుగురు చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు, ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్న మీరు, మీ మాటలకు కొన్ని లక్షల మంది ప్రభావితం అవుతారు. అటువంటప్పుడు మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు అది మంచిగా కావాలి, కానీ పిచ్చి పిచ్చి విషయాల మీద నోటుకొచ్చేట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ వీడియో చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇది ఓన్లీ నా అభిప్రాయం ప్రకారం నేను చెప్పాను. ఏంటంటే హిందువుల మీద ఇప్పటికే బంగ్లాదేశ్ లో ఎట్లా జరుగుతున్నాయి, పాకిస్తాన్ లో ఎట్లా జరుగుతుంది, మన చుట్టూ ఉన్న దేశం ఎలా చూస్తున్నాయి అందరికి తెలుసు. కానీ సొంత దేశంలో సొంత వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే కొంచెం బాధ అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఫస్ట్ నా అన్వేష్ అనే వ్యక్తిని అన్ఫాలో చేసేయండి, వాడిని అసలు బ్యాన్ చేయండి. వాడు ఎగ్జాంపుల్ కి ఇచ్చిన ఆ వీడియో చూస్తే నాకైతే చెంప చెల్లుమని అనిపించింది దగ్గరుంటే. హిందూ సోదరులారా ఇప్పుడైనా మేలుకోండి. మనందరం యూనిటీగా ఉంటేనే మనం ఏమైనా సాధించగలం. మనలో ఉన్న సెక్యులరిజం ని వాడుకుంటూ మన మీద, మన మతాల మీద, మన దేవాలయాల మీద, మన దేవుళ్ళ మీద దాడులు చేస్తారు. ఇప్పటికే జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. ఇప్పటికైనా మేలుకోండి, ఇటువంటి వాటిని ఖండించండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ గా అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.